రైట్ మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంచిర్యాల జిల్లాలో పోడు భూముల సాగును అటవీ శాఖ అధికారులు అడ్డుకున్నారు. దీంతో గ్రామస్తులకు అధికారులకు మధ్య వాగ్వివాదం జరిగింది. హక్కుపత్రాలున్న అధికారులు అడ్డుకుంటున్నారని పోడు రైతుల ఆవేదన వ్యక్తం చేశారు. పోడు రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్న అటవీ శాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ప్రూఫ్ ఉండదు ఏమని పోతాను మాకు రుజువు ఎట్లా మేడం? కాదు మేడం, మీరు కలెక్టర్ దగ్గర ప్రూఫ్ కావాలన్నారు. ఇప్పుడు కలెక్టర్ అడుగుతారు అక్కడికి పోతే ఎవరు మేము ఏం చెప్పుకోడు ఇప్పుడు మాట్లాడేది ఎక్కడనే కదా మేడం. మేము ఉత్తకాడ ఏం తీసుకోమంటారు? ప్రూఫ్ ఉండదు ఏమని పోతాను తీయకపోతే వాళ్ళు వచ్చినట్టు మాకు రుజువు ఎట్లా మేడం? చెన్నూరు నియోజకవర్గం కోటపల్లి మండలం బొప్పారం గ్రామంలో ఉన్నాం. ఇక్కడ తరతరాలుగా సాగు చేసుకుంటున్నటువంటి ఫారెస్ట్ భూములకి 2008 సంవత్సరంలో అటవీ హక్కు పత్రాలు వచ్చినటువంటిది ఉంది. ఈ అటవీ హక్కు పత్రాలు వచ్చినటువంటి భూములలో గతంలో ఆర్టీడీఏ ద్వారా బోర్లు వచ్చినాయి, అట్లనే కరెంటు లైన్ కూడా వచ్చినటువంటిది కూడా ఉంది. కానీ ఇవాళ హక్కు పత్రం ఉన్నటువంటి ఫారెస్ట్ భూములని ఫారెస్ట్ అధికారులు కావాలనే ఉద్దేశపూర్వకంగా సాగు చేసుకొని ఇవ్వకుండా ఇవాళ వ్యవసాయానికి ఆటంకపరుస్తా ఉన్నారు. ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ అధికారులు మేము ఫారెస్ట్ అధికారులని పదే మేము కోరినాం. మా పట్టా భూములు ఉన్నాయి, మాకు సాగు చేసుకొని ఇవ్వండి అని చెప్పి మేము జిల్లా కలెక్టర్ని ఐటీడీఏ పిఓ గారు కూడా మేము ప్రాధాన్యపడడం కూడా జరిగింది. అయినప్పటికీ ఇవాళ మా వరి పొలం నాటేసుకోవడం కోసం ఇక్కడికి వచ్చినటువంటి రైతులను బెదిరించేసి ఇబ్బందులకు గురి చేసేసి ఇవాళ మీరు సాగు చేసుకోవడానికి మీకు రైట్ లేదు, మీరు ఫారెస్ట్ అధికారుల దగ్గర నుండి కానీ లేదా ఐటీడీఏ దగ్గర నుండి కానీ లేదా జిల్లా కలెక్టర్ గారి దగ్గర నుండి లెటర్ ఇస్తేనే తప్ప మేము సాగు చేసుకొని ఇస్తాం తప్ప లేకుండా నిజమని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ అరకల ద్వారా వ్యవసాయం చేయడం కోసం ఇవాళ అరకలు లేకుండా ఎద్దులు లేకుండా ఇచ్చినటువంటి ఫారెస్ట్ అధికారులు ఇవాళ అరకల ద్వారానే వ్యవసాయం సాగాలని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఏదేమైనా ఫారెస్ట్ అధికారులు ఆదివాసీల పైన పెద్ద ఎత్తున కుట్రపూరితంగానే ఆదివాసులను సాగు చేయకుండా చేస్తున్నటువంటిది ఉంది. మేము ఫారెస్ట్ అధికారులకు హెచ్చరిక చేస్తా ఉన్నాం. మీరు కనుక మా భూములు సాగు చేసుకుని ఇవ్వకపోతే మేము చట్టం ప్రకారం ఎలా కొట్లాడతాం. మేము భూములు సాధించుకునేంత వరకు మా భూములని వ్యవసాయం చేసుకునేంత వరకు మీ యొక్క సంగతి మేము చూస్తాం. మా భూములకు కనుక రక్షణ కల్పించకపోతే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు రాజకీయవేత్తలందరూ కూడా దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి వెంటనే ప్రభుత్వాలు రాజకీయ నాయకులు ఈ ప్రాంతాలు మేము బడా నాయకులు అని చెప్పినటువంటి ప్రజాప్రతినిధులు కూడా దీన్ని వెంటనే స్పందించి ఆదివాసీల పేదలు చేసుకున్న భూములకు కూడా రక్షణ కల్పించేసి వాళ్ళ వ్యవసాయాన్ని సాఫీగా జరిగే విధంగా మీరు చూడాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. లేకపోతే ఇవాళ ఈ ఆదివాసీలు చేసుకున్న భూములు కనుక సాగు చేసుకొని ఇవ్వకపోతే ఈ కుటుంబాలన్నీ కూడా 100 కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే ప్రజాప్రతినిధులు అధికార యంత్రాంగం జోక్యం చేసుకోవాలని చెప్పి మేము ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మంచిర్యాల జిల్లాలో పోడు భూముల సాగును అటవీ శాఖ అధికారులు అడ్డుకున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందజేస్తారు. అరుణ్ కుమార్. శిరీష, మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం బొప్పారం గ్రామంలో కూడా పోడు భూముల సాగును కూడా అటవీ శాఖ అధికారులు అడ్డుకోవడం జరిగింది. దీంతో కూడా అక్కడ ఉన్నటువంటి రైతులకు గ్రామస్తులకు అదేవిధంగా కూడా అటవీ శాఖ అధికారుల మధ్య కూడా తీవ్ర వాగ్వివాదం జరిగింది. అయితే హక్కు పత్రాలు ఉన్నప్పటికీ కూడా పోడు భూములను సాగు చేయకుండా కూడా అటవీ శాఖ అధికారులు అడ్డుకొని ఇబ్బందులకు గురి చేస్తారని కూడా పోడు రైతులు తెలుపుతా ఉన్నారు. ముఖ్యంగా 2005 నుంచి కూడా సాగులో ఉన్నాము. 2008లో ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఆటోమేటిక్ కింద కూడా హక్కు పత్రాలు అందజేసినవి. అదేవిధంగా కూడా లోన్స్ తీసుకున్నాము, బ్యాంకు లోన్స్ ఉన్నాయి, అదేవిధంగా స్క్రాప్ లోన్స్ ఉన్నాయి కూడా. ఇప్పుడు అటవీ శాఖ అధికారులు ఇది అటవీ శాఖకు సంబంధించిన భూమి అంటూ కూడా మమ్మల్ని భూమిలోకి వెళ్లకుండా కూడా అడ్డుకొని ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నారు, పంటలను ధ్వంసం చేస్తున్నారంటూ కూడా ఏదైతే పోడు రైతులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితిగా ఏదైతే పోడు రైతుల సంబంధించి కూడా ఎవరైతే ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి అటవీ శాఖ అధికారులపై కూడా చర్యలు చేపట్టాలని కోరుతా ఉన్నారు. ఇక ఏదైతే పోడు రైతులకు కూడా జలప్రభా పథకం కింద కూడా ఉమ్మడి రాష్ట్రంలోనే 2008-9లో కూడా ఏదైతే అప్పటి ప్రభుత్వం కూడా ఏదైతే బోర్లతో పాటు అదేవిధంగా కూడా 3 ఫేజ్ కరెంటు లైన్లు కూడా ఇచ్చి కూడా సాగు కూడా అనుమతి ఇచ్చింది. కానీ అటవీ శాఖ అధికారులు గత 6 నెలల నుంచి కూడా లోనికి వెళ్లకుండా కూడా ఇబ్బందులకు గురి చేస్తానికి ఈ రోజు అటు ఏదైతే సాగు చేయడానికి వెళ్తే కూడా అడ్డుకొని కూడా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నారు అని కూడా పోడు రైతులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికైనా ఎవరైతే అధికారులు ఉన్నారో అటవీ శాఖ అధికారులు ఉన్నారో వాళ్ళందరిపై కూడా పోడు రైతులను ఇబ్బంది పెట్టేటువంటి అధికారులపై కూడా అధికారులు అంటే ఉన్నత అధికారులు కూడా చర్యలు చేపట్టాలని అయితే పోడు రైతులు కోరుతా ఉన్నారు. ముఖ్యంగా కూడా ఆదివాసీ రైతులందరూ కూడా ఆదివాసీ
తెగలకు చెందినటువంటి రైతులందరూ కూడా కేవలం పోడు భూములపై ఆధారపడి జీవనం సాగిస్తా ఉన్నారు. కానీ అటవీ శాఖ అధికారులు ఇబ్బందులకు గురి చేసి కూడా ఏళ్ల తరబడి సాగు చేస్తున్నటువంటి భూములను కూడా ఇవాళ మా భూములు అంటూ అటవీ శాఖ భూములు అంటూ కూడా తమ భూములలోకి వెళ్లకుండా కూడా తమ పంటలను ధ్వంసం చేయడం అనేది బాధాకరమని తెలుపుతున్నారు. ఇప్పటికైనా కూడా ఎవరైతే అటవీ శాఖ అధికారులు ఉన్నారో వీళ్ళందరిపై కూడా కలెక్టర్ కావచ్చు, జిల్లా స్థాయి అధికారులు కూడా విచారణ జరిపి కూడా వాళ్ళందరిపై కూడా చర్యలు చేపట్టాలని అయితే పోడు రైతులు అయితే ప్రభుత్వాన్ని అధికారులు అయితే కోరుతున్నటువంటి పరిస్థితి. శిరీష. రైట్, థ్యాంక్ యూ అరుణ్ కుమార్.